ఇలాంటి రోజు వస్తుందని ఎవరైనా అనుకున్నారా? వంట చేయడానికి గ్యాస్ లేదు, బయటికి వెళ్దామంటే బైక్‌లో పెట్రోల్ లేదు. దీనికి కారణం యుద్ధాల కారణంగా వచ్చిన డిమాండ్. పూర్వకాలంలో ఇవి లేకుండా మానవులు ఎలా జీవించారు? అసలు ఈ పెట్రోల్, గ్యాస్ ఎక్కడి నుండి వచ్చాయి? ఆకాశం నుంచా? భూమిలోంచా? ఇలాంటి డౌట్ అందరికీ ఉంటుంది. ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ సమాధానం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ముందుగా మీకు ఒక మ్యాటర్‌ని డిక్లేర్ చేయబోతున్నాను. పెట్రోల్ అండ్ గ్యాస్ ఈ రెండు ఒకే ద్రవం నుండి వస్తాయి. కానీ అవి రెండు వేర్వేరు డిఫరెంట్ స్పిరిట్. ఇవి దొరికేది ఆకాశంలోనూ భూమిలోని కాదు, జంతువుల నుండి వస్తాయి. ఎస్, మీరు వింటున్నది 100% కరెక్ట్. జంతువుల నుంచి భూమిలోకి ఎలా వెళ్ళాయి, భూమిలో నుంచి మనం ఎలా బయటికి తీసామనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూసేయండి. లక్షల ఏళ్ల క్రితం ఈ ప్రపంచమంతా జంతువులతో నిండిపోయి ఉండేది. ఎక్కడ చూసినా రకరకాల జంతువులతో కలకల్లాడుతుండేది. వీటి ఆయుసు తీరిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా చనిపోయాయి. అలా చనిపోయిన జీవులే ఈరోజు మనల్ని నడిపిస్తున్నాయంటే మీరు నమ్ముతారా? ఈరోజు ఈ వీడియోలో క్రూడ్ ఆయిల్ మరియు గ్యాసెస్ ఇవి రెండు ఎలా పుట్టుకొచ్చాయనేది, వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఇప్పటిది కాదు, డైనోసార్ల కాలం నాటిది. అంటే సుమారు 30 నుండి 40 కోట్ల ఏళ్ల క్రితం మాట. సముద్రంలో ఉండే చిన్న చిన్న మొక్కలు అండ్ జీవులు చనిపోయి సముద్రం అడుగున పేరుకుపోయాయి. అండ్ భూమి మీద చనిపోయిన జంతువులు కూడా వీటిలోనే కలిసేవి. వాటిపై ఇసుక తుఫాన్లు, మట్టి, దుమ్ము, ధూళి ఇలాంటివి చాలా రకాలైన పదార్థాలు పడి అవి వేల అడుగు లోతులకి వెళ్ళిపోయాయి. అక్కడ విపరీతమైన వేడి, పైన ఉన్న మట్టి బరువు వల్ల ఆ చనిపోయిన జీవుల అవశేషాలు ఉడికిపోయాయి. కొన్ని కోట్ల ఏళ్ల తరువాత ఒక నల్లటి చిక్కని ద్రవంలా మారిపోయాయి. అదే క్రూడ్ ఆయిల్. బిజినెస్ భాషలో నల్ల బంగారం అని అర్థం. ఆ వేడికి ఆవిరిలా మారిన పదార్థమే నేచురల్ గ్యాస్. సింపుల్ గా చెప్పాలంటే ఒక పాత్రలో బియ్యం పెట్టి గట్టిగా మూత పెట్టి ఉడికిస్తే అన్నం ఎలా అవుతుందో అది ఆయిల్ అన్నమాట. ఆ పైన వచ్చే ఆవిరే గ్యాస్. భూమి అడుగున కూడా ఇలాగే జరిగింది. మానవుడు క్రూడ్ ఆయిల్ ని కొన్ని వేల సంవత్సరాల కిందటే వాడేశాడు. ప్రాచీన బాబిలోనియన్ల ఇళ్లకు రంగులు వేయడానికి, పడవలకు నీళ్లు రాకుండా పూత పూయడానికి వాడేవారు. కానీ ఆధునిక చరిత్రలో 1859లో ఈ క్రూడ్ ఆయిల్ ని మొట్టమొదటిసారిగా వాడడం మొదలైంది. అమెరికాలో ఎడ్విన్ రెడ్ అనే ఒక వ్యక్తి మొదటిసారి భూమికి రంధ్రం చేసి ఆయిల్ వెల్ నూనెను తీశాడు. అప్పటి వరకు తిమింగలం నూనెను దీపాలుగా వాడేవారు. కానీ క్రూడ్ ఆయిల్ వచ్చాక ప్రపంచం పూర్తిగా మారిపోయింది. చాలా కాలం వరకు గ్యాస్ అంటే కేవలం ఆయిల్ తీస్తున్నప్పుడు వచ్చే ఒక ప్రమాదకరమైన గాలి అనుకునేవారు. దాన్ని కాల్చేసేవారు. కానీ 1821లో మొదటిసారి గ్యాస్ బావిని తవ్వారు. ఆ తర్వాత పైపుల ద్వారా ఇళ్లకు పంపడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ని నల్ల బంగారం అని పిలవడం మొదలు పెట్టారు. భూమి నుంచి తీసినప్పుడల్లా నల్లగా జిగటగా ఉంటుంది. దీన్ని నేరుగా వాడలేం. దీన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో వేడి చేస్తారు. అలా వేడి చేసినప్పుడు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద రకరకాల స్పిరిట్ లాగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమాన ఇంధనం, చివరకు రోడ్లు వేసే తారు కూడా దీని నుంచే వస్తుంది. గట్టిగా చెప్పాలంటే మనం వాడే ప్లాస్టిక్ కూడా దీని నుంచే పుడుతుంది. ఇక నేచురల్ గ్యాస్ విషయానికి వస్తే ఇది గాలి రూపంలో ఉంటుంది. దీనిలో మిథేన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆయిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని ఇస్తుంది. దీన్ని చల్లబరిచి ద్రవంగా మారిస్తే అది ఎల్ఎన్జి అవుతుంది. మనం వాడే సిలిండర్లో ఉండేది ఎల్పిజి. ఇది ఆయిల్ రిఫైన్ చేస్తున్నప్పుడు ఎల్పిజిలా మారుతుంది. గ్యాస్ అనేది ఒక శక్తి వనరు. దీన్ని కాల్చగానే మంట వస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సహజ సిద్ధమైన గ్యాస్లో వాసన ఉండదు. ఒకవేళ లీక్ అయితే మనకు తెలియదు. కాబట్టి మనం గుర్తుపట్టడానికి మెర్కప్టన్ అనే ఒక ఘాటైన వాసన వచ్చే కెమికల్ ను కలుపుతారు. ఈ కెమికల్ వల్లనే గ్యాస్ లీక్ అయితే మనకు వాసన వస్తుంది. ఈ ప్రపంచంలో రష్యా గ్యాస్ కు రారాజు లాంటిది. యూరప్ దేశాలకు గ్యాస్ వెళ్లాలంటే రష్యా పైపుల్లోనే ఆధారం. యుద్ధం వల్ల ఆ పైపులన్నీ ఆగిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ కోసం పోటీ పెరిగింది. అమెరికా, ఖాతర్ వంటి దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేయడం వల్ల రేట్లు భారీగా పెరిగాయి. అదేంటి, మన దగ్గర గ్యాస్ నిల్వలు లేవా అంటారా? ఉన్నాయి. మన దేశంలో సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణ, గోదావరి బేసిన్, అస్సాం, రాజస్థాన్, ముంబై ఈ ప్రాంతాలలో మంచిగా ఉన్నాయి. అయితే మన దేశ అవసరాలకు సరిపడా గ్యాస్ మన దగ్గర ఉత్పత్తి కావడం లేదు. ప్రస్తుతం మన దేశానికి అవసరమైన గ్యాస్ లో సుమారు 50% వరకు మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా ఈ దేశాలతో ఇండియాకి బిజినెస్ కాంటాక్ట్ ఉంది. అయితే గ్యాస్ ను ఎలా తీసుకొస్తారు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ లాగా గ్యాస్ ను మామూలుగా ట్యాంకర్లలో తీసుకురావడం కుదరదు. దీనికోసం 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది, ఎల్ఎన్జి ట్యాంకర్లు గ్యాస్ ను
162 డిగ్రీల సెల్సియస్ వద్ద ధ్రువ రూపంలోకి మార్చి పెద్ద ఓడల ద్వారా దిగుమతి చేసుకుంటారు. సెకండ్, ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, కేరళలలో వీటిని స్వీకరించే ప్రత్యేక టెర్మినల్స్ ఉన్నాయి. మనం తెచ్చుకునే క్రూడ్ ఆయిల్ లో ఎక్కువ భాగం సముద్ర మార్గం నుండి వస్తుంది. ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఆ మార్గంలో ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులు జరుగుతున్నాయి. అంచేత ట్యాంకర్లు సురక్షితంగా రావడానికి వేరే దేశాల నుంచి కొంటున్నాం. అందుకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చు పెరిగి మన దేశంలో పెట్రోల్ అండ్ గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ మీ అందరికీ ఒక చాలా సీరియస్ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. బయట దేశాల్లో జరుగుతున్న గొడవలకి అసలైన కారణం, దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. పైన గొడవలు జరిగేది ఇరాన్ ఇజ్రాయెల్ ని ఏదో చేసిందని కాదు, ఇజ్రాయెల్ ఇరాన్ ని ఏదో చేస్తుందని కాదు. ట్రంప్ కి ఆయిల్ కావాలి. అది ఎక్కడి నుండి ఎక్కడికి రాబట్టాలో బాగా తెలుసు. మనం చిన్నప్పుడు కోతి కథలు చదివాం కదా. 2 కోతులు ఒక రొట్టె ముక్క కోసం కొట్లాడుతుంటే మరో కోతి వచ్చి ఆ తూకానికి సరిపడకుండా ఎందులో ఎక్కువ ఉంటే అందులో కొంచెం కొంచెం కొరికి తినేది. అలా చివరి దాకా ఇద్దరికి మిగల్చకుండా రొట్టె మొత్తం తనే తినేసేది. ఇప్పుడు ట్రంప్ ఆడుతున్న గేమ్ కూడా ఇదే. ప్రపంచంలో అత్యధికంగా క్రూడ్ ఆయిల్ నిల్వ ఉన్న దేశం వెనుజులా. భద్రత విషయంలో వీక్ గా ఉన్న కంట్రీ కూడా ఇదే. అందుకే ట్రంప్ ఫస్ట్ బాణం ఇక్కడే వేశాడు. వెనుజులా దగ్గర సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ తో ప్రపంచంలో టాప్ పొజిషన్ లో ఉంది. అందుకే ట్రంప్ దొంగకులను పట్టేసినట్టు వెనుజులా పీఎం ని పట్టేసి బుట్టలో వేసేశాడు. త్వరలో వెనుజులాను ట్రంపే పాలించబోతున్నాడు. ఇప్పుడు ట్రంప్ కళ్ళు ఇరాన్ మీద పడ్డాయి. డైరెక్ట్ గా వెళ్లకుండా ఇజ్రాయెల్ తో రాయబారం నడిపాడు. ఆయిల్ ఉంది అని తెలియాలి గానీ అనిమల్స్ బ్యాక్ హోల్ నుంచి కూడా ట్రంప్ ఆయిల్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి, అమెరికాకు జరుగుతున్న గొడవలు ఎప్పుడు ఆగుతాయో, ఎలా ఆగుతాయో తెలియదు. ఇప్పుడు మన ఇండియాలో అయితే దాదాపుగా 250 బిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ నిల్వ ఉంది. ఇది కరెక్ట్ గా 74 రోజులకి వస్తుంది. ఈ లోపల యుద్ధం ఆపేయాలి, లేదంటే మన ఇండియాకి క్రూడ్ ఆయిల్ తెచ్చే షిప్పులకు దారైనా వదలాలి. ఈ రెండు జరగకపోతే మోడీ మామ ట్రంప్ కి పొడి పెడతాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గొడవ స్టార్ట్ అయి దాదాపుగా 15 రోజులు అవుతుంది. అప్పుడే ఇండియాలో గ్యాస్ షార్టేజ్ వచ్చింది. కమర్షియల్ సిలిండర్ ను ఆపేసి ఓన్లీ డొమెస్టిక్ సిలిండర్లు మాత్రమే పాస్ చేస్తున్నారు. అది కూడా ఒక గ్యాస్ బుక్ అయిన తర్వాత రెండో సిలిండర్ బుకింగ్ కి 25 రోజులు టైం కేటాయించారు. దీన్నే ఎసెన్షియల్ కమోడిటీస్ అంటారు. ఇది 1955 నాటి రూల్. దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. టోటల్ ఈ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు ఇంకో 50 నుంచి 60 ఏళ్ల వరకు మించి లేవు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలపై, సోలార్ వైపు చూస్తోంది. అలాగే గ్యాస్ వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం గ్యాస్ పైపులను వేస్తుంది. భవిష్యత్తులో సిలిండర్ల మోత తగ్గి నీళ్లలాగే గ్యాస్ కూడా పైపుల ద్వారానే మన ఇంటికి వస్తుంది. దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్ నెట్వర్క్లను విస్తరిస్తూ ప్రస్తుతం సుమారు 25,400 కిలోమీటర్ల పైప్ లైన్ అందుబాటులో ఉండగా దీనికి 33,500 కిలోమీటర్లు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ గవర్నమెంట్. ప్రస్తుతం తుర్కనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ఇండియాకు గ్యాస్ సరఫరా చేసి ఈ భారీ అంతర్జాతీయ ప్రాజెక్టు పనులు ఆఫ్ఘనిస్తాన్ లో భాగంగా తిరిగి ప్రారంభమయ్యాయి. 2030 నాటికి ఇది పూర్తి కావచ్చు. చూశారు కదా, కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమిలో కలిసిపోయిన జీవుల వల్ల ఈ రోజు ప్రపంచం నడుస్తుంది. యుద్ధాలు మన జేబులను ఎలా ఖాళీ చేస్తున్నాయో అర్థమైంది కదా. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి. ఇలాంటి డీప్ ఇన్ఫర్మేషన్ కోసం మన వైజీ స్టూడియో ఛానల్ ను, అలాగే FTF తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.